రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల రావిరియాలలో ఎస్బీఐ ఏటీఎంలో భారీ చోరీ జరిగింది. 4 నిమిషాల్లో ఏటీఎం నుంచి 30 లక్షల నగదును దోచుకు వెళ్లారు దుండగులు. సీసీ కెమెరాలకు స్ప్రే కొట్టి ఎమర్జెన్సీ సైరన్ మోగకుండా సెన్సార్ వైర్లు కట్ చేసి చోరీకి పాల్పడ్డారు. కట్టర్ ఇనుపరాడ్ల సహాయంతో ఏటీఎంను బద్దలు కొట్టి డబ్బులు ఎత్తుకు వెళ్లారు. షిఫ్ట్ కార్లో వచ్చిన 4 దొంగల ముఠా చోరీకి పాల్పడింది. మొత్తం 4 నిమిషాల్లోనే నగదు అపహరించి పరారైంది ముఠా. దొంగల ముఠా కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ దృశ్యాలు ఎన్టీవీ స్క్రీన్పై చూస్తూ ఉన్నాము. స్విఫ్ట్ కార్లో దొంగల ముఠా వచ్చింది. కేవలం 4 మినిట్స్లోనే టాస్క్ కంప్లీట్ చేసుకొని నగదును ఎత్తుకు వెళ్ళిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరో అప్డేట్స్ తెలుసుకుందాము. మా కరెస్పాండెంట్ కిరణ్ ఉన్నారు లైవ్లో. కిరణ్, ఆదిబట్ల రావిరియాలలో ఎస్బీఐ ఏటీఎంలో భారీ చోరీ జరిగినట్టు తెలుస్తూ ఉంది. మొత్తం 30 లక్షల నగదును అపహరించినట్టు సమాచారం. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? దీనికి సంబంధించి పోలీసుల వర్షన్ ఏంటి? రఫీ, తెల్లవారుజామున సుమారు 1 గంటల 56 నిమిషాలకు 4 అన్నోన్ పర్సన్ ఏటీఎం సెంటర్లోకి ఎంటర్ అయ్యారు. ఆదిబట్ల, ఇది రంగారెడ్డి జిల్లాలోని ఆదిబట్ల రావిరాలకు సంబంధించిన ఎస్బీఐ బ్యాంక్ సంబంధించిన ఏటీఎం సెంటర్. ప్రస్తుతానికి మనము ఘటనా స్థలం వద్ద ఉన్నాము. ఈ ఏటీఎం సెంటర్కి సంబంధించి కూడా సీసీ కెమెరాలకు స్ప్రే కొట్టారు. అలాగే సైరన్ మోగకుండా వైర్స్ కూడా కట్ చేశారు. 4 గుర్తైన వ్యక్తులు ముఖాలకు బ్లూ కలర్ మాస్క్ ధరించారు. ఒక వ్యక్తి క్యాప్ పెట్టుకున్నాడు. మరొక వ్యక్తి స్విఫ్ట్ కార్లో బయట వెయిట్ చేస్తున్నారు. వీరు ముగ్గురు కూడా సీసీ కెమెరాలకు స్ప్రే కొట్టి సైరన్ మోగకుండా వైర్లను కూడా కట్ చేసిన తర్వాత లోపల వాళ్ళు తెచ్చుకున్న కటర్స్ అలాగే ఇనుపరాడ్లతో ఇదే ఏటీఎం సెంటర్లోకి షట్టర్ ఓపెన్ చేసుకొని లోనికి వెళ్లారు. లోనికి వెళ్లిన తర్వాత ఏటీఎంని ధ్వంసం చేశారు. కేవలం 4 నిమిషాల్లోనే 30 లక్షల నగదు ఇక్కడ నుండి వాళ్ళ టాస్క్ కంప్లీట్ చేసుకొని ఇక్కడ నుండి ఓఆర్ఆర్ మీదుగా ఎస్కేప్ అయ్యారు. సో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహేశ్వరం డీసీపీ సుందరెడ్డి నేతృత్వంలో 4 బృందాలుగా ఏర్పడి వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఫింగర్ ప్రింట్స్ సేకరించారు. అలాగే వారు చాలా ఎక్స్పర్ట్స్గా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ప్రొఫెషనల్ వేలో ఏటీఎం సెంటర్ని ధ్వంసం చేయడం, అలాగే కేవలం 4 నిమిషాల్లోనే వారు పని ముగించుకొని 30 లక్షల రూపాయలు ఎత్తుకెళ్లడం అనేది వారికి సంబంధించిన చోరీ స్టైల్ చూస్తే కూడా వీరు ప్రొఫెషనల్గా దొంగలుగానే పోలీసులు అనుమానిస్తున్నారు. ముందుగా సీసీ కెమెరాలకు స్ప్రే కొట్టి ఎమర్జెన్సీ సైరన్ రోకకుండా సెన్సార్ వారిని కూడా కట్ చేశారు. సో రావిరాల ఎస్బీఐ బ్రాంచ్కి సంబంధించిన ఏటీఎం సెంటర్ను ముందుగానే రెక్కి చేసిన దొంగల ముఠ ఈ పని చోరీ చేయడం అనేది పోలీసులు వివిధ కోణాల్లో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మనం చూడొచ్చు, ఈ ఎంట్రన్స్ లోనే 2 సీసీ కెమెరాలు ఉన్నాయి. అలాగే బయట సైరన్ కూడా ఒక స్పీకర్ లాంటిది. సో ఇవి అన్ని కూడా పని చేయకుండా ముందుగా వారు అనుకున్న టాస్క్ కంప్లీట్ చేసి లోపలికి వెళ్లారు. కట్టర్ ఇనుపరాడ్ల సహాయంతో ఏటీఎంను బద్దలు కొట్టి 40 లక్షల రూపాయలు కేవలం 4 నిమిషాల్లోనే, అంటే 1 గంటల 56 నిమిషాలకు లోనికి ఎంటర్ అయ్యారు. కేవలం 4 నిమిషాల్లోనే వారు అనుకున్న పని ముగించుకొని 30 లక్షల రూపాయలు తీసుకొని ఇదే రోడ్డు మనం చూడొచ్చు. ఎడమ వైపున ఇది రావిరాలకు సంబంధించిన గ్రామము. ఇక్కడ నుండి నేరుగా వండర్లా వస్తుంది. వండర్లా నుంచి ఓఆర్ఆర్ కూడా సమీపంలో ఓఆర్ఆర్ ఉంది. సో ఇక్కడ నుంచి వీరందరూ కూడా ఎస్కేప్ అయినట్టుగా తెలుస్తుంది. ఘటనా స్థలాన్ని ఏటీఎం సెంటర్ పరిశీలించారు పోలీసులు. అలాగే నిందితుల కోసం కూడా గాలిస్తున్నారు. ఫింగర్ ప్రింట్స్, క్లూ స్ట్రిప్స్ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే గతంలో ఈ తరహా చోరీలకు సంబంధించిన కేసులను కూడా పోలీసులు కేసు డైరీని కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఎందుకంటే వారి ఫింగర్ ప్రింట్స్ కూడా పోలీసుల వద్ద ఉంటాయి కాబట్టి మరి గతంలో పోలీసులకు పట్టుబడిన వారు ఎవరైనా ఉన్నారా, లేదంటే ఈ తరహా చోరీలకు పాల్పడ్డ ముఠాలు ఎవరై ఉండవచ్చు అనేది మాత్రం పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఏటీఎంలో సుమారు 30 లక్షల రూపాయలు ఉన్నట్లుగా బ్యాంక్ అధికారులు చెప్తా ఉన్నారు కాబట్టి వాటికి సంబంధించిన డినామినేషన్స్ ఏ విధంగా కూడా అధికారులు పర్యవేక్షిస్తా ఉన్నారు. సో రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్.